నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లోని మల్టీ స్టారర్ హీరోల సినిమాలు రాబోతున్నాయి, అవి కూడా బడా హీరోల సినిమాలు రాబోతున్నాయి అని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది. మరి అది నిజమా అబద్ధమా అనేది తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ విషయానికి సంబంధించిన కొన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ మల్టీ స్టారర్గా సినిమాలు రాబోతున్నాయి అని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది. మరి వాళ్ళు ఎవరో కాదు, అటు బాలకృష్ణ గారు ఇటు వెంకటేష్ గారు. ఇంతవరకు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమాస్ అనేవి అసలు రాలేదు సార్. బట్ ఇప్పుడు రాబోతుంది అని చెప్పేసి ఒక చిన్న టాక్ అయితే వచ్చింది. మరి అది నిజమే అంటారా సార్? అది చిన్న టాక్ కాదు, పెద్ద టాక్. అంటే నిజమే అనమాట. మరి వెంకటేష్ గారు చెప్పారుగా, అది అమెరికా మన తానా సభలకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆయనే అనౌన్స్ చేశారు. అంటే ఆయన చిరంజీవి గారు సినిమా చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వస్తున్న సినిమాలో వెంకటేష్ గారు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం, హిట్ అయింది కాబట్టి అనిల్ రావిపూడి గారితో మంచి ఇది ఉంది. కాబట్టి అనిల్ రావిపూడి గారికి బాలయ్యగా మంచి ఇది ఉంది. ఒకవేళ అనిల్ రావిపూడి డైరెక్షన్లోనే మళ్ళీ చేస్తున్నారా చెప్పలేము, చిరంజీవి గారి సినిమా తర్వాత ఇక్కడ ఏమన్నానా అని చెప్పలేము. కానీ మొత్తానికి వెంకటేష్ గారికి చెప్పారు, బాలకృష్ణ గారితో నేను సినిమా చేస్తున్నాను అని చెప్పారు. అంటే చిరంజీవి గారి సినిమాలో కూడా క్యామియో రోల్ కాదు, పెద్ద రోల్ అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు పోలీసుగా కనిపిస్తారట, పోలీస్ ఆఫీసర్గా కూడా కనిపిస్తారట. అటు బాలకృష్ణ గారు ఇటు వెంకటేష్ కాదు చిరంజీవి గారును వెంకటేష్. చిరంజీవి గారు అనిల్ రావిపూడి సినిమాలో పోలీస్ గెటప్లో కూడా షూట్ చేయబోతున్నారు వార్తలు బయటకు లీకులు వస్తున్నాయి. కాబట్టి అది చిన్న రోల్ కాదు. ఒక విధంగా చెప్పాలంటే అనిల్ రావిపూడి గారి సినిమా మల్టీ స్టార్ మూవీనే, నిడివి పెద్దగా ఉంటుందని చెప్తున్నారు. స్టోరీ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. వెంకటేష్ గారి పాత్ర కూడా నిడివి ఉంటుంది అని చెప్తున్నారు. మరి బాలకృష్ణ గారితో కూడా నేను అనుకోవడం ఆ తరహాలో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఆ నలుగురు హీరోల్లో మొదటి స్థానాల్లో ఉంటారు, వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు. అలాంటి చిరంజీవి గారితో ఆయన భర్తీ చేస్తున్నారు. మరి బాలకృష్ణ గారితో చేయబోతని చెప్పారు. కాదు, ఇంట్రెస్టింగ్ వార్త ఇది. ఓకే సార్, వెంకటేష్ గారు వచ్చేసి బాలకృష్ణ గారితో సినిమా చేయబోతున్నారు అనేసి ఆల్రెడీ చెప్పారు కాబట్టి, సో మరి ఎలా ఉండబోతుందంటారు ఈ సినిమా? అంటే అటు చిరంజీవి గారితో వెంకటేష్ గారు చేస్తున్నారు, ఇటు బాలకృష్ణ గారితో చేస్తున్నారు, అంటే మొత్తం మల్టీ స్టార్స్తోనే ఉంది కాబట్టి ఎలా ఉంటుంది అంటారు? అంటే ఒకటి, అసలు ఎవరు చేస్తారనేది ముఖ్యం. నిర్మాత ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఈ వివరాలు ఏం లేవు. ఆయన చెప్పింది ఏంటంటే చేస్తున్నానని చెప్పారు. నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ ఏమైనా చేస్తుందా? వాళ్ళ సొంత నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ అనేది వెంకటేష్ గారికి సొంత సంస్థ. కాకపోతే ఆ బ్యానర్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, రామానాయుడు గారు చాలాసార్లు అన్నారు నాతో, నేను 2-3 సార్లు కలిసినప్పుడు కూడా అన్నమాట ఏంటంటే, రాముడు భీముడు విత్తనం అయితే ప్రేమనగర్ అనే సినిమా చెట్టు అనే మాట అన్నారు. అంటే వాళ్ళ కెరీర్ ఆ స్టార్టింగ్లో రామానాయుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొట్లో ఫస్ట్లో అనురాగం అనే సినిమా చేశారు, అది ఫ్లాప్ అయింది. అది ఎవరు మాట్లాడరు. ఆయన కారంచేడు నుంచి వచ్చి డబ్బులు పట్టుకొచ్చి రాముడు భీముడు ఎన్టీ రామారావు గారు డ్యూయల్ రోల్ సినిమా చేశారు. అది పెద్ద హిట్ అప్పట్లో, బ్లాక్ అండ్ వైట్. అది పెద్ద హిట్ అయిన తర్వాత ప్రేమనగర్ చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారితో, అది బ్లాక్ బస్టర్ హిట్. అందుకనే రామానాయుడు గారు అనేవాళ్ళు, రామారావు గారి సినిమా రాముడు భీముడు విత్ అయితే ప్రేమనగర్ చెట్టు నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టారు, ఇవాళ సురేష్ ప్రొడక్షన్స్ వటవృక్షం లాగా ఎదిగిందంటే వీరిద్దరే కారణం అనే మాట రామానాయుడు గారు అన్నారు. ఆ తర్వాత రామారావు గారితో శ్రీకృష్ణ తులాభారం అనే సినిమా చేశారు. కానీ నాగేశ్వరరావు గారితో ఎక్కువ సినిమాలు చేశారు, కృష్ణ గారితో సోమబాబు అందరు హీరోలు చేశారు. కానీ రామారావు గారితో 2 సినిమాలు కనబడుతున్నాయి నాకు తెలిసి, శ్రీకృష్ణ తులాభారం ఒకటిను రాముడి భీముడు ఒకటి. అలాంటిది వాళ్ళు అన్ని భాషల్లో చేశారు వాళ్ళ బ్యానర్లో. ఇప్పుడు ఒకవేళ సురేష్ ప్రొడక్షన్స్ టేకప్ చేస్తుందా ఈ సినిమా చేస్తే, వాళ్ళు చేస్తే మంచిది. ఎందుకంటే ఆ అనుభవం ఉంది కాబట్టి. మళ్ళీ వీళ్ళ జనరేషన్లో బాలకృష్ణ గారిదిను వెంకటేష్ది ఒక విత్తనం అయితే చెట్టు, మళ్ళీ చిరంజీవి గారితో సినిమా చేశారని వాళ్ళు చెట్టు అవుతుంది. కాబట్టి ఏం జరుగుతుందని చూడాలి. కొత్తగా, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి సురేష్ ప్రొడక్షన్స్కి. ఈ మధ్యన సినిమాలు చేయట్లే, వాళ్ళు తగ్గించారు. కాబట్టి మళ్ళీ బాలకృష్ణ గారితో మొదలుపెట్టి అదో సెంటిమెంట్ రీచే పెట్టుకుని మళ్ళీ ఆ తర్వాత చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ అయితే వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా డైరెక్టర్లు ఎవరున్నారు? మల్లేని గోపిచంద్ సినిమాలో ఒకవేళ క్యామియో రోల్ ఏమన్నా, మల్లేని గోపిచంద్ సినిమా స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో కూడా ఏమన్నా అలాంటి పాత్ర ఏమన్నా వెంకటేష్కి ఉందా? డౌట్స్ అయితే వస్తున్నాయి. వెంకటేష్ గారు చెప్పిన తర్వాత డౌట్స్ వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే సార్, మోక్షజ్ఞ గారు సినిమా రాబోతుంది అనేసి అంటున్నారు. సో మోక్షజ్ఞ గారిది ఫస్ట్ మూవీ కాబట్టి, సో ఖచ్చితంగా అందులో బాలకృష్ణ గారు ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు అనేసి అయితే ప్రేక్షకులకు ఒక డౌట్ ఉండిపోయింది. మేబీ ఆ సినిమాలోనే బాలకృష్ణ గారు, అటు వెంకటేష్ గారు, ఇటు మోక్షజ్ఞ గారు అంటే ముగ్గురు కలిసి నటించబోతున్నారు అనేసి అనుకోవచ్చు అంటారా సార్? అవకాశం ఉంది.
ఇలా అంటే ఇలా కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. అనుకోవడానికి ఎలా అయినా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సినిమా కూడా ఎప్పటి నుంచో మోక్షజ్ఞ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి అసలు. అవును, ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. డైరెక్టర్ అనుకున్నారు, అది వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడ తేడాలు వచ్చింది తెలియదు, కానీ అది వాయిదా పడిపోయింది. మళ్ళీ వాళ్ళు ఆ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది, క్రిష్ డైరెక్టర్ అంటున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారికి క్రిష్కి మంచి ఇది ఉంది, గౌతమ్ పుత్ర శాతకర్ణి చేశారు కాబట్టి మళ్ళీ క్రిష్ డైరెక్టర్గా మళ్ళీ క్రిష్ పేరు వచ్చింది. ఇప్పుడు గతంలో కూడా అనుకున్నారు. అంటే అసలు మోక్షజ్ఞని ఎవరి చేతిలో పెట్టాలనే డౌట్ బాలయ్య గారికి మొదటి నుంచి ఉంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా కాబట్టి మూవీ కాబట్టి బోయపాటి గారిని అడిగారు. బోయపాటి గారే సజెస్ట్ చేశారట. ఎందుకంటే నేను చేయలేను, నేను చేస్తే నేను మీటర్ తొక్కేస్తాను మొదటి సినిమాతోనే. ఆయన అసలే మీటర్ తొక్కేస్తాడు, ఎక్సలేటర్ ఇచ్చేయడానికి ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ సినిమా మీద అంచనాలు ఉండకూడదు కాబట్టి మొదటి సినిమాని వేరే వాళ్ళతో చేయించడం బెటర్ అని సలహా ఆయన ఇచ్చారంట. బోయపాటి గారు ఇచ్చారని నేను బోయపాటి గారి నోటి నుంచి విన్నా. ఆయనే నాతో పిచ్చపాటి మాట్లాడినప్పుడు అన్నారు ఒకసారి. కాబట్టి బోయపాటి గారు చేసే అవకాశం లేదు. క్రిష్ గారితో మంచి రాపో ఉంది, క్రిష్ గారి పేరు వినిపిస్తుంది ఇప్పుడు, లేదా పూరి జగన్నాథ్ గారి పేరు వినిపించవచ్చు. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారితో కూడా మంచి ఫ్రెండ్లీ ఇది ఉంది. ఒకవేళ ఆ సినిమాలో ఏమైనా ఉంటారేమో చెప్పలేను కూడా. ఒకవేళ ఆ సినిమా స్టార్ట్ అయ్యేది ఆ సినిమాలో వెంకటేష్ గారు చెప్పిన మాటలు బట్టి ఆ డైరెక్టర్ ఎవరు, మన నిర్మాణ సంస్థ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఈ ప్రశ్నలకు సమాధానంలో చెప్పలేను నేను. ఆయన అయితే అన్నారు సినిమా ఉందని, కన్ఫర్మ్గా ఉండే అవకాశం అయితే ఉంది. పైగా వెంకటేష్ గారి కెరీర్ ఇప్పుడు మంచిగా గార్డెన్ పడిపోయింది. అవును, మంచిగా వెళ్ళిపోతుంది సార్. సంక్రాంతికి వస్తున్న హిట్ అయిందా? ఇప్పుడు ఈ సినిమా జరుగుతుందా? ఇది చిరంజీవి గారితో. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్ మొట్టమొదటిసారిగా చేయబోతున్నారా? ఎందుకంటే మల్లేశ్వరికి నువ్వు నాకు నచ్చేవకి రైటర్ ఆయన. అలాంటిది ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారి సినిమాలో చేయబోతున్నారు. అది ఒకటి ఉంది. దృశ్యం 3 సినిమా ఒకటి ఉంది. ఇప్పుడు మోహన్ లాల్ గారితో అక్కడ స్టార్ట్ అయింది. ఆ సినిమాని మళ్ళీ మీనాను వెంకటేష్ గారి దృశ్యం 3 కూడా చేయబోతున్నారు. అది కూడా ఉంది. మరి అంటే ఒక 4-5 సినిమాలు లైన్లో పెట్టుకుని వెంకటేష్ గారు బిజీ అయిపోయారు. సంక్రాంతికి వస్తున్న తర్వాత ముందు కొన్ని తప్పటడుగులు వేసినా కానీ ఇప్పుడు ఆయన నిర్ణయాలన్నీ కరెక్ట్గా ఉంటున్నాయి. మళ్ళీ ఆయన ట్రాక్లో పడిపోయారు. ఓకే సార్, ఇటు వెంకటేష్ గారికి చూసుకున్నట్లయితే ఒక 4 మూవీస్ అనేవి లైన్గా ఉన్నాయి. ఇటు బాలకృష్ణ గారికి చూసుకున్నట్లయితే ఆయనకు కూడా ఒక 4 మూవీస్ అనేవి లైన్గా ఉన్నాయి. కాబట్టి సో మరి వీరిద్దరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మల్టీ స్టారర్ మూవీ ఇద్దరు కలిసి చేస్తున్నారు అంటే మరి అది ఎలా ఉండబోతుంది అని అసలు మల్టీ స్టార్ యుగం వచ్చిందనుకోవాలి. ఎందుకంటే నిజంగా చాలా బిజీ షెడ్యూల్ కదా సార్, 4 మూవీస్. ఇప్పుడు దాదాపు అన్ని సినిమాల్లో అట్లాగే ఉందిగా. ఇప్పుడు మీరు కన్నప్పని తీసుకుంటే దాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మొత్తం కన్నప్పని అంతా పెట్టారు. రేపు కూలీ రాబోతుంది, కూలీలో అట్లాగే ఉంది. నాగార్జున కుబేర సినిమాలో అలాగే ఉంది. మరి రాబోయే సినిమా వార్ 2లో హృతిక్ రోషన్ ఎక్కడ, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ, అలాగే ఉంది. ఇప్పుడు అన్నీ సంబంధం లేకుండా కాంబినేషన్ వస్తున్నాయి. తప్పదు, ఇండస్ట్రీ బాగుండాలంటే ఎవరికాళ్ళు ఒక మెట్టు దిగుతున్నారు. హీరోలు కూడా నేను ఇంకో హీరో చేస్తే చేయను అనే పరిస్థితుల నుంచి మార్చుకున్నారు వాళ్ళు కూడా. అవసరమైతే నేను హీరోని నేను విలన్ చేయడం ఏంటి, ఈ ఫీలింగ్ కూడా తప్పించుకుని హీరోలు కూడా విలన్గా చేస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు, మేము బాలీవుడ్, మేము తోపు, ఇండియాలోనే మేము తోపు అనుకున్న వాళ్ళే, కొమ్ములు తిరిగిన వాళ్ళు హీరోలు అనుకున్న వాళ్ళే కల్నాయకులు అనుకున్న సంజయ్ దత్ లాంటి వాళ్ళు విలన్గా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బాబీ డియోలు ఒకప్పుడు మరి అక్కడ మంచి హీరో, అలాంటి మరి బాబీ డియోలు విలన్గా చేయట్లా. మరి పవర్ స్టార్ సినిమాలో ఔరంగజేబు పాత్రగా చేస్తున్నాడు, లేదా అంతకుముందు చేశారు కదా. కాలం ఎప్పుడు ఎటు తిప్పుతుంది ఎవరికి తెలియదు. కాబట్టి హీరో విలన శాశ్వతం కాదు. ఎన్టీ రామారావు గారు కూడా హీరో పాత్రని, శ్రీరాముడు అంటే హీరో అనుకుంటాం మనం, రావణాసురుడిని విలన్ అనుకుంటాం కదా. శ్రీరాముడి పాత్రని హరినాథ్తో చేయించి మరి రావణాసురుడి నెగిటివ్ పాత్రని ఎన్టీ రామారావు గారే చేశారు. పాత్ర ముఖ్యం అనుకున్నారు, కానీ అది ఏ నెగిటివ్ పాత్ర పాజిటివ్ పాత్ర అని ఎన్టీ రామారావు గారు కూడా చూడాల, పాత్రని చూస్తారు ఆయన. కాబట్టి అదే ఇప్పుడు పాటిస్తున్నారు అందరూ. అప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు పాటిస్తున్నారు. సార్, ఇంకా మోక్షజ్ఞ గారి విషయానికి వస్తే మాత్రానికి ఏంటంటే మీరు ఇందాక చెప్పారు క్రిష్ గారి డైరెక్షన్లో రాబోతుంది అనేసి అని. మోక్షజ్ఞ గారిని చూసిన తర్వాత ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే లవర్ బాయ్లనే కనిపిస్తారు. కాబట్టి మేబీ పూరి జగన్నాథ్ గారితో చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా సార్? ఎందుకంటే లవ్ స్టోరీస్, కొంచెం మాస్, ఈ క్లాసు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి సో పూరి గారితో చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే క్రిష్ గారితో అంటారా? అంటే ఒకటి, పూరి గారి దగ్గర చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే టైం ఇప్పుడు సినిమా రంగంలో ఒకలాగా ఉండదు. హిట్లు ఇచ్చిన వాళ్ళు, ఫ్లాప్లు ఇచ్చిన వాళ్ళు కామన్గా ఉంటారు. ఒక్కొక్కసారి టైం బ్యాడ్ అంటాం కదా, అదే జరిగింది పూరి గారి విషయంలో. పూరి గారిలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా చేస్తారు, చాలా సినిమా త్వరగా పూర్తి చేస్తారు. ఏదో 1-2 సంవత్సరాల్లో సినిమాలని నాంచడం అనేది ఉండదు. ఆయన అనుకున్న క్లారిటీతో ఉంటాడు. ఆయన డైలాగులో క్లారిటీ ఉంటుంది, ఎంతవరకు చేయాలనుకుంటాడు క్లారిటీతో ఉన్న డైరెక్టర్గా చెప్పాలి. అది మనకి ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అని చెప్పలేము, కానీ చేస్తే మాత్రం, ఎందుకంటే బాలయ్య బాబుతో మంచి రాపో ఉంది కాబట్టి బాలా అంటూ ఉంటాడు ఆయన. వన్ స్టాబుల్లో కూడా వచ్చినప్పుడు
అక్కడ బాల అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ బాలయ్య బాబు బాలుడు బొక్షజ్ఞతో పూరి గారు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే సార్, అటు వెంకటేష్ గారు ఇటు బాలకృష్ణ గారు సినిమాలు మళ్ళీ నటించబోతున్నారు, మల్టీ స్టారర్గా మూవీస్ రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.